వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖతార్ గ్యాస్ పోర్ట్ లో భారీగా పేలుడు సంభవించింది. ఖతార్ లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్ లో ఈ పేలుడు జరిగింది. పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోతే అందులో 12 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది భారతీయులు మరణించినట్లుగా ధృవీకరించింది ఖతార్ అధికారులు. ప్రధానంగా గాయపడ్డ వారికి వైద్య చికిత్సను కూడా అందిస్తున్నారు. ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని ఇంధన శాఖ మంత్రి సాదన్ అల్ కాబీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా ఖతార్ కి సంబంధించి ఇండియన్ ఎంబసీ కూడా దీనిపైన స్పందించింది. మొత్తం 13 మందిలో 12 మంది భారతీయులు మృతి చెందినటువంటి నేపథ్యంలో ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసింది. దీంతో పాటుగా వారి యొక్క మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు పూర్తి స్థాయిలో ఖతార్ అధికారులతో సమన్వయాన్ని ఏర్పరచుకున్నట్లుగా కూడా ఇండియన్ ఎంబసీ ఇప్పటికీ తెలిపింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా ఒక గ్యాస్ కి సంబంధించినటువంటి దాంట్లో రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్ లో ఈ భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. మృతులకు సంబంధించినటువంటి వివరాలు ధృవీకరిస్తూ కూడా అక్కడ భారత ఎంబసీ కూడా కీలకమైనటువంటి ప్రకటన జారీ చేయడం జరిగింది. వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలంటూ కూడా రాయబార కార్యాలయం ఇప్పటికే ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. ఇండియా ఇన్ ఖతార్ చేసినటువంటి ట్వీట్ ను ఒక్కసారి మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి 12 మంది చనిపోవడం మాత్రం జరిగినటువంటి ప్రమాదంలో ఒక తీవ్రమైనటువంటి లోటుగా ఇండియన్ ఎంబసీ పరిగణించింది. వారి యొక్క మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని సహాయ సహకారాలు కూడా చేపడుతున్నట్లుగా, అదేవిధంగా ఖతార్ కి సంబంధించినటువంటి అధికారులతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. కానీ అసలు ఇంత ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా భారీ స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి. భారీ ఎత్తున గ్యాస్ లీకేజీకి సంబంధించినటువంటి ఇష్యూ జరిగింది. అయితే ఇది ప్రమాదమా లేదా ఏదైనా కుట్ర ఉందా అనేటువంటి కోణంలో కూడా అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఖతార్ కి సంబంధించినటువంటి ఇంధన శాఖ మంత్రి దీనిపైన స్పందించారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమే, ఇది ఎలాంటి కుట్ర కాదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ కాబీ ఆయన స్వయంగా మాట్లాడుతూ ఎలాంటి ఉగ్రవాద చర్య లేదు, బయట వ్యక్తుల యొక్క కుట్ర అసలే లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా సాంకేతిక పరమైనటువంటి లోపం ఈ ప్రమాదానికి ఒక ప్రాథమిక కారణంగా మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కొత్తగా నిర్మించినటువంటి బర్జన్ అనేటువంటి ఒక స్థానిక గ్యాస్ సరఫరాకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియలో ఈ కార్యకలాపాలు ప్రారంభించేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రం ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తుంది. దీంతో పాటుగా గ్యాస్ ప్లాంట్లలో ఇలా పనులు చేస్తున్నప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల లేదా సాంకేతిక పరమైనటువంటి లోపాలు తలెత్తినప్పుడు తరచుగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ కొత్తగా నిర్మించినటువంటి బర్జన్ లో ప్రమాదం జరగడం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. కనీసం ట్రయల్ రన్ నిర్వహించకుండా ఏ విధంగా కార్యకలాపాలు ప్రారంభించారంటూ కూడా స్థానిక ప్రజలు కూడా పెదవి విరివిస్తున్నటువంటి వైనం. మరోవైపు గ్యాస్ లీకేజీతో పాటుగా అంతర్గతంగా ఒత్తిడి వల్ల పేలుడు భారీ స్థాయిలో సంభవించింది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నప్పుడు గ్యాస్ లీకేజీ కారణంగా భారీ స్థాయిలో దట్టమైనటువంటి పొగతో పాటుగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్యాస్ పైన ఉండేటువంటి పైకప్పు కూడా భారీగా పైకి ఎగిరి కింద పడుతున్నటువంటి వైనం. చుట్టూ సాధారణంగా జన నివాసాలు ఉండకపోవడం సాధారణ ప్రక్రియగా మనం చూస్తుంటాం. పరిశ్రమలు కొంతవరకు దూరంగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాణ నష్టం కొంతవరకు తగ్గించవచ్చు. కానీ ఈ ప్రమాదంలో 13 మందిలో 12 మంది భారతీయులే మృతి చెందడం మాత్రం కొంతవరకు విషాదాన్ని నింపింది. ఇక ప్లాంట్ లోపల ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ దాంతో పాటుగా వాల్వ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లీక్ అయినటువంటి గ్యాస్ ప్లాంట్ లోపలే ఉండిపోవడం, ఒక్కసారిగా ఆ గ్యాస్ లీక్ అయింది మొత్తం కూడా ఆ ప్లాంట్ లోపల భారీ స్థాయిలో చేరుకుపోవడం, కొంత మంట అలుముకోవడంతో ఒక్కసారిగా కూడా మంటలు చెరిగాయి. దీంతో వెంటనే ప్లాంట్ మొత్తం కూడా మంటలు అంటుకొని భారీ స్థాయిలో ప్లాంట్ మొత్తం తగలబడినటువంటి వైనం మనం చూసాం ఆ ప్లాంట్ కి సంబంధించి. అయితే ప్రమాదానికి సంబంధించి భారతీయులతో పాటుగా పలువురు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా గాయపడినట్లుగా తెలుస్తుంది. దాదాపు 66 మంది గాయపడ్డారు. వీరిలో ఇండియాకి సంబంధించినటువంటి వారితో పాటుగా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి స్థిరంగానే ఉందని, చికిత్సను అందిస్తున్నారని, ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదంటూ కూడా ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బర్జన్ లో గ్యాస్ సరఫరా కార్యకలాపాలు ప్రారంభించేటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఆ 12 మృతదేహాలను కూడా ఎవరైతే ఇండియన్స్ అక్కడ చనిపోయారో వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కూడా భారత ఎంబసీ అక్కడ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ప్రమాదం మీద అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అనేక ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇటీవలే కాలంలో చోటు చేసుకున్న తర్వాత సో ఇప్పుడు కొంతవరకు శాంతి చర్చల వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఖతార్ లాంటి కీలకమైనటువంటి ప్రాంతంలో మరి ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంలో గ్యాస్ పోర్ట్ లో భారీ పేలుడు సంభవించడం మాత్రం కొంతవరకు కలకలంగా మారుతుంది. రాస్ రఫాన్ కి సంబంధించిన ఎల్ఎన్జి కాంప్లెక్స్ లో ఈ పేలుడు సంభవించింది. ప్రాథమికంగా ఇది ప్రమాదంగా పరిగణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది భారతీయులే ఉన్నారు. గల్ఫ్ దేశాలతో పాటుగా మరి ముఖ్యంగా సౌదీ దేశాలకు భారతీయులు, పాకిస్తాన్, నేపాల్, ఖతార్ నుంచి కూడా ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉండడం, ఖతార్ లో స్థిరపడడం, అక్కడే పూర్తి స్థాయిలో పారిశ్రామిక పనుల్లో నిమగ్నమవుతూ ఉంటారు. ఈ ప్రమాదంలో పలువురు భారతీయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 66 మంది కార్మికులకి గాయాలయ్యాయి. వీరికి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా చికిత్సను అందిస్తున్నారు. వారి యొక్క వివరాలను కూడా ఇండియన్ ఎంబసీకి అధికారికంగా ఖతార్ అధికారులు కూడా అందించడం జరిగింది. గాయపడినటువంటి వారికి చికిత్స అందుతుందని, ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదంటూ కూడా ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాదల్ కబీ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన హామీని ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా భారతీయులకి సంబంధించిన 12 మంది మృతదేహాలకి సంబంధించి ఇండియాకు తరలించేటువంటి ప్రక్రియను భారత ఎంబసీ అధికారులు చేపట్టారు. Hi, Wayne. Hi, Lucien.